హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 10వ తారీఖు ఇన్నోవా క్రిస్టా 2020 మోడలు 79,000 ఈ రోజు వరకు తిరిగింది. ఒరిజినల్ పెయింట్, వి వేరియంట్. ఇప్పటి వరకు షోరూంలో ట్రాక్ ఉంది. స్టెప్ని టైర్ ముట్టుకోలే. కీ చూడండి, పుష్ బటన్, 3 తాళాలు వచ్చినాయి, 3టికి 3 ఉన్నాయి. కుడివైపు పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, 7 ఎయిర్ బ్యాగులు, వెనక వైపరు, డిఫాగరు, అలై వీల్స్, క్రూజ్ కంట్రోలు, రూఫ్ ఏసీ, చైల్డ్ లాకు, మన జీపీఎస్ నావిగేషన్, రివర్స్ కెమెరా, ప్రొజెక్టర్ లైట్లు, ఫోగ్ ల్యాంప్స్, రియర్ ఏసీ సపరేట్. అంటే దానికి ఏసీ, ఏబిఎస్ ఉండాల్సిన ఫీచర్స్ తీరొక్క ఫీచర్స్ ఉంటాయి. ఆటో ఫోల్డబుల్ మిర్రర్తో పాటు. చూడండి, ఎస్యూవి ఎప్పుడైనా చూడండి, లెఫ్ట్ టైరు కంప్లీట్గా మొట్టమొదట మల్లేసిన బాపత్ టైర్ ఇది. ఇంజన్ కింద ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ, గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, ఆయిల్ సిల్ వెళ్ళడం కానీ ఎక్కడేం కాలేదు. కుడిపక్క కూడా టైరు, స్టీరింగ్ రాడ్లు, సస్పెన్షన్, లోరారం, బాల్ జెంట్లు అన్నీ కూడా. టొయోటా అంటే కొంచెం బ్రాండ్ ఉంటుంది. టొయోటాలో ఎట్లా అంటే, నేను మొన్న కూడా ఒక వీడియో తీసిన, కారు ఒక 5 ఏళ్ళకు, 10 ఏళ్ళకు, 15 ఏళ్ళకు కూడా డాష్ బోర్డ్ తుడిస్తే చాలు మళ్ళీ కొత్త కారు లెక్క అవుతుంది. దాన్నే టొయోటా కిర్లోస్కర్ బాడీ అంటారు. చూడండి, టైరు మళ్ళీ వాళ్ళు కొత్తది వేసిండు. ఇయర్ ఇప్పటిదే. C8 అంటేనే కొద్దిగా ధర తక్కువ టైర్లు వేసారు అన్నట్టు. మామూలుగా సేమ్ హౌసింగ్ అనేది ఏ టైర్కి ఆ టైర్ ఉంటుంది. కంప్లీట్ ఒరిజినల్. కుడిపక్క ఫెండర్ లైన్ కూడా, ఇది కూడా బ్రాండ్ ఉంది. ఆటో ఫోల్డబుల్ మిర్రర్ సైడ్కి వస్తుంది. మనం డోర్ తీయగానే అక్కడ లైట్ వస్తుంది. కింది వైపు కూడా ఉంటుంది. మీరు కుడివైపు చూడండి, ఎక్కడ గీత లేదు, ఇది వరకు పడలేదు. ఈయాటి దాకా ప్రతిసారి షోరూమ్కే పోయింది, మళ్ళీ బయట కావడం. సేమ్ పుష్ బటన్, మనం ఒత్తుడు తాళాలు అంటాం కదా, ఒత్తుతే మిర్రర్ ఫోల్డబుల్ అవుతుంది. లాక్ అయినప్పుడు మళ్ళీ ఒత్తుతే ఓపెన్ అవుతుంది. సేమ్ మనకు ఒకసారి లైట్ వేస్తే లాక్ అయినట్టు, 2 సార్లు లైట్ వస్తే అన్లాక్ అయినట్టు ప్రతి కార్కి అంతే ఉంటుంది. కుడిపక్క డోరు కంప్లీట్ ఒరిజినల్. వాళ్ళు 17 లక్షల రూపాయలు చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ సపరేటు. చూడండి, ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచే మొత్తం ఇప్పటి వరకు. ఈ సీట్లు రూఫ్ ఏసీ కూడా, థియేటర్ ఏసీ ఉంటాయి మనకు. మామూలుగా రూఫ్ డిజైన్ ఆకాశంలో ఉన్నట్టు ఉంటుంది దానిలో కూర్చుంటే. టైర్ల గాడ్ పెట్టే మిషన్, సీటు హైట్ అడ్జస్టర్ ఉంటుంది. ఇందులో జెడ్కి ఏమో పిల్లర్ ఒరిజినల్, నాన్ యాక్సిడెంటల్ అనే దానికే ఇది ప్రతిరూపం. ఈ డాట్స్ ఈ విధంగా ఉండేది. మళ్ళా మనం రాత్రి డ్రైవ్ చేసే కార్లు ఉంటాయి, పొద్దాక డ్రైవ్ చేసే కార్లు ఉంటాయి. ఇన్నోవా రాత్రింబవళ్ళు, అంటే రాత్రి పగలు డ్రైవ్ చేసే కారు. పగులు డ్రైవ్ చేసేది ఎస్యూవి. చూడండి, ఇది షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కరు. పవర్ విండోస్ ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ బటన్ ఉంది. రాత్రింబవళ్ళు అంటే పగులు డ్రైవ్ చేసేది సెడాన్. ఏదైతే వెనక డిక్కీ ఉంటుంది, స్విఫ్ట్ డిజైరు, సన్నీ నిసాను, స్కాలా, స్కోడా, ర్యాపిడ్, ఏవైతే సియాజ్, హోండా సిటీ, ఇవన్నీ హంసవాహనాలు, అమ్మవార్ల వాహనాలు. పొద్దాక తిరుగుతారు కదా ఇంట్లో యజమానురాలు ఎవరైతే ఉంటారో ఆడోళ్ళు, ఇవన్నీ ఆడోళ్ళ వాహనాలు. బీ పిల్లర్ చూడండి, పిల్లర్ ఒరిజినల్. ఇవి రాత్రిపూట అంటే మనం ఆ కార్లల్లో మన తలకాయ లారీ లైట్ల కాడికి, అవతలోని లైట్ల కాడికి ఉంటుంది. అంటే రాత్రి తోలద్దు, ఆడోళ్ళు బయటికి పోవద్దనే ఎస్యూవి సెడాన్. ఈ ఇన్నోవా క్రిస్టా, బ్రీజా ఇవన్నీ ఏంటంటే ఎస్యూవి జీప్ టైప్ ఉండేటివి. తోక లేని, గుర్రం తోక ఉండదు, హంసకు తోక ఉంటుంది. సో ఈ తోక లేని కార్లన్నీ XUV 500. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా క్వాలిస్ ఏవైతే డిక్కీ లేని, తోక లేని ఉంటాయో అవి మొగ మహారాజులు. రాత్రి నడిచేటప్పుడు వీటి లైటింగ్ హైట్ ఉండి వస్తుంది. మీరు ఇన్నోవా తీసుకునే ప్రైజు ట్యాక్సీ తిరిగినా రాత్రింబావులు తిరగవచ్చు, చాలా కంఫర్ట్ ఉంటుంది. సేమ్ వెనకాల టైర్ కూడా చూసుకోండి. గమనించి అబ్జర్వ్ చేసి కొనుక్కోవాలి కార్లు కొనేటప్పుడు. అయ్యో మనం రాత్రి ఇప్పుడు ఎవరైనా సింగరేణిలో ఉన్నారనుకో, ఒక కలెక్టరేట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకో, వాళ్ళు పొద్దా తిరుగుతాడు. అఫీషియల్గా సెడాన్ తీసుకోవాలి. మగోడైనా సరే సెడాన్ తీసుకోవచ్చు, ఎందుకంటే పొద్దుగా వరకు ఇంటికి వస్తాడు. 2.4V. అదే ఒక పొలిటికల్ ఉన్నాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతను క్రిస్టా లాంటివి తీసుకోవాలి. తీసుకుంటే ఎందుకంటే ఇంటికి వచ్చేవరకు ఏ రాత్రి అవుతుందో, రాత్రిపూట కుదు డ్రైవింగ్ పోయినా లైట్లు ఈయన కళ్ళ మీదకి పడాయి, కారు ఎత్తు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోండి. అట్లా సేమ్ లోగో కూడా చూసుకోండి, 8704 చూసుకోవచ్చు. ముందట 8 అష్టమే వచ్చిన తర్వాత రాహు లాస్ట్కు ఉన్నా ఏం కాదు. రివర్సు కెమెరా అల్ట్రా వైడ్ ఉంటుంది. UP16. దీన్ని మీరు ఇక్కడే చేసుకుంటే మీ పేరు మీద అవుతుంది కాబట్టి ఈజీ ఉంటుంది. వెనకాల నుంచి కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు ఇచ్చుడే ఈ కలర్లు ఇచ్చిండు షోరూమ్ వాళ్ళు. మరి వాళ్ళకి ఏమనిపించిందో
వెనకాల హెడ్ రెస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది, వెనక ముగ్గురు, మధ్యలో ఇద్దరు, ముందటిద్దరు. యాక్చువల్గా 7 సీటరే, కానీ వెనకాల హెడ్ రెస్ట్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు. డిక్కీ కార్నర్ కూడా చూసుకోండి ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ కూడా ఈ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్. మీకు ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. ఒకవేళ అప్ టు ఇప్పటి వరకు ఉంటే వాళ్ళు ఏమన్నారంటే కరోనా లాక్డౌన్ 2020లో లాక్డౌన్ అయ్యే ముందట నెల ముందు కొనుక్కున్నాం, లాక్డౌన్లో దోలలేదు, బిజినెస్ టైట్ అన్ని టైట్ అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరం దోలలేదు, ఆ తర్వాత 2023లో కొద్ది కోలుకొని తోలినాం అని చెప్తున్నారు. కారు వాళ్ళదే, 20 లక్షల కారు ఇది. అంటే ఇప్పుడు దీన్ని తెలంగాణలో 30 లక్షలు చిల్లర పడ్డాయి. సేమ్ రివర్స్ సెన్సార్స్ ఇవి, రివర్స్ కెమెరా ఈ నంబర్ ప్లేట్కు దానికి పైన ఉన్నది, మీరు ఇందాక చూపించిన లెఫ్ట్ కూడా చూసుకోరి. అలవీలు కూడా డైమండ్ కట్ అంటే అట్లా వస్తాయి. టయోటా బాడీయే అంతే. మనకు బాడీలో కూడా తీరొక్క రూట్లు ఉంటాయి. కొన్ని ఎక్స్యూవీ అనుకోండి, కింద ఇక్కడ ఈ డాట్ కాడ రస్ట్ వస్తుంది. ఈ ఇన్నోవాలు రావు. మళ్ళీ చెప్తున్నా, 15 ఏళ్ళకు గుడ్డతో దుడిచినా కూడా సేమ్ ఉంటుంది. అర్ధరాత్రి స్టార్ట్ చేసినా దాన్ని సప్పుడు వినడానికి కూడా ఇంట్లో పండుకున్న వాళ్ళు చెవులు నిక్కబెడతారా మన బండి స్టార్ట్ అయిందని, మన బండి వచ్చిందని, ఏసీ వేస్తే బ్లోర్ ఎత్తే అట్లుంటుంది టయోటా. కార్ లవర్కు, కార్ను ప్రేమించడానికి, కార్లో తిరగడానికి దాని టేస్ట్ తెలుస్తుంది. చూసుకోవచ్చు లెఫ్ట్ పిల్లరు ఎంతసేపు మంది ముచ్చట్లు, వానికి ఎంత ఉన్నది, వీనికి ఎంత ఉన్నది అని ఆలోచించడానికి వాని జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆనందపడేటోడు వేరే ఉంటాడండి. సేమ్ ప్యాసింజర్ డోర్ ఇది కూడా చివర మీకు మొత్తం అన్ని గ్లాసులు, డోర్ వైజరు అన్ని ఒరిజినల్. ఈ అల్యూమినియం క్రోమే టొయోటోడు తయారు చేసే విధానం వేరు. సేమ్ లెఫ్ట్ ఏ పిల్లరు. చాలాసార్లు చెప్పిన ఇక ఇంజను ఇది 10 లక్షల కిలోమీటర్ అయినా అవలీలా తిరుగుతుంది, ఇంజన్కి ఏం ఎఫెక్ట్ పడదు. ఆయిల్ చేంజ్ మాత్రం టైం చేయాలి. ఎయిర్ ఫిల్టర్ పెద్ద బాక్స్ వస్తుంది, దాన్ని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేసుకోవాలి. టైర్లు ఆయిల్ సర్వీసింగ్ అయినప్పుడు అబ్బులు, డోర్లు తీసేయడానికి గ్రీసింగు టయోటా వాళ్ళు చాలా పర్ఫెక్ట్ సర్వీస్ చేస్తారు. షోరూమ్ సర్వీస్ అంటేనే అది. ఏదైతే చూడండి దాన్ని ఏదైతే మనకు వైరింగ్, ఈసీఎం, బ్యాటరీ పైన టర్నర్లకు స్ప్రే కొట్టడం, హెడ్ లైట్ వైరింగ్, టైల్ ల్యాంప్ వైరింగ్, డోర్లకు వచ్చే వైరింగ్, డోర్లు ఓపెన్ చేసే ఇనుప పట్టీలకు గ్రీజ్ చేయడం, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చెక్ చేయడం, టర్బో, రేడియేటర్ది పైప్ టు పైప్, ఏసీ పైప్ టు పైప్, ఏసీ కంప్రెసర్, ఇది సీట్ హైట్ అడ్జస్టర్. ఇందులో ZXకు ఎలక్ట్రానిక్ ఉంటుంది, మిగతా అంతా సేమ్, కానీ ఎలక్ట్రానిక్ అంటే ఇది బెస్ట్. ఎయిర్ బ్యాగులు కూడా 7 ఉంటాయి. వీడెట్ కాకుండా 7 నెంబర్ ఇచ్చిండు, ఎందుకంటే 7 బ్రాండ్ కాబట్టి. ఎవరైనా ఇండియాలో 9, 7 ఇవన్నీ లైక్ చేస్తారు. చూసుకోండి, బాగుంది కారు, మిస్ కావద్దు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, GPS, నావిగేషన్, రివర్స్ కెమెరా, వెనక సెన్సార్లు, పవర్ విండోస్, సైడ్ మిర్రర్, ఆటో ఫోల్డబుల్, ప్రొజెక్టర్, ఫోకస్ కంట్రోల్ అంటే ముందర హెడ్లైట్లు పెంచవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. చూడండి పుష్ బటన్. క్రూజ్ కంట్రోల్, మనం 60-70 దాటినాక క్రూజ్ ఆన్ చేసి గేర్ మార్చుకుంటా ఆటోమేటిక్గా ఎక్సిలేటర్ సైడ్ మీద ఫోల్డబుల్, లెఫ్ట్ రైట్ 2 పని చేస్తున్నాయి. 1-2 ఏదన్నా మీరు వేరే కారు కొనుక్కున్నా కూడా మళ్ళీ 1-2 కొన్ని చెక్ చేసుకునే దానికి నేను చెప్తున్నాను, మిస్ అవ్వద్దండి. ఇది కూడా మనకు డీజిల్ మూతలు అన్నీ తీయడానికి సేమ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఫోకస్ కంట్రోల్ కాకుండా ఫోగ్ ల్యాంప్సే వీటికి విపరీతంగా వస్తాయి. కారులో కూర్చుంటే అవతల లారీ ఎదురుగా వచ్చినా, అంటే ఇప్పుడు ఎదురొస్తలేవు, మొత్తం చూసుకోండి ప్రతిదీ. టేప్ రికార్డర్ కూడా చాలా బాగుంది. 3 గంటల 35 నిమిషాలు ఢిల్లీలో ఈరోజు ఈ వీడియో. 10వ తారీఖు ఫిబ్రవరి అండి. ఇంకా 4 రోజులు అయితే దిక్కుమాలిన రోజు వస్తుంది, అంటే మీరు నష్టపోయే రోజు వస్తుంది. 100లో ఒక్కరిద్దరు సక్సెస్ అవుతారు, పైసలు చేతి నుండి స్టార్ కలిసి వచ్చి మంచి చదువు ఉంటే. చూసుకోండి, ఇవి కూడా ఎల్ఈడియే, షోరూమ్ నుంచి వచ్చినాయే, ఏది మార్చలేదు. చెప్తున్నాయి సేమ్ ఇట్లా టాప్ అండ్ మార్క్ ఆఫీసర్ వస్తుంది. ఈ ఆటి వరకు సర్వీస్ రికార్డ్ ఉంది. ఏదైనా కలగా కొనుక్కుంటే బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా 2 డ్యూయల్ టోల్ బాక్స్. వెనకాల కూడా ఎక్కడక్కడ ఏసీలకు మనం అందులో ఏమన్నా తిన్నా పారేసుకోవడం, చెత్త పారేసుకోవడానికి సందు దేని దానికి ఇస్తారు. ఎయిర్ బ్యాగులు కూడా లెఫ్ట్ది, డ్రైవర్ది. హారన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఇది మనకు క్రూజ్ సెట్ చేసుకొని చంపుకోవడం కోసం, అంటే స్పీడ్ పెంచుకునే దానికోసం. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ కూడా ఎక్కువ మోడ్ అని పెడితే కొద్దిగా మైలేజ్ పెరుగుతుంది. ఇది వాళ్ళు సైరన్ పెట్టుకున్నారు, పోలీస్ సైరన్. ఛార్జింగ్ పోర్టబుల్ ఉంది. దీని గేర్ బాక్సు, ఈ టూల్లో ఏసీ ఉంటుంది, ఇక్కడ మనం ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వెనకాల కూడా ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది. ప్రతి సీటు కూడా అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. 100% సర్వీస్ రికార్డ్ బిలో 80,000. స్టెప్ ఇన్ స్పేర్ వీల్ అన్యూజ్డ్, ఇప్పటివరకు యూజ్ చేయలేదు. చూడండి, టైర్లన్నీ మళ్ళీ సిఐటి కొత్తగా మార్చారు. ఏ ఒక్కటి కూడా ఇది పని చేస్తలేదు అన్నట్లేదు. రూఫ్ ఏసీ ఉంటుంది, ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంటుంది, లోపల కూర్చున్నా కూడా. మిస్ కావద్దు టయోటాను. బయటి వాళ్ళకు మీరు కంపేర్ చేసి చూడండి. 2020 కరోనా స్టార్ట్ ఇంకొక నెల అయితే అవుతుంది అనగా వీళ్ళు ఈ కారు కొన్నారు, పెద్దగా తిరగలేదు. ఇది కూడా కప్ ట్రే,
గ్లాస్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంకేదైనా చదువుకునేది ఇంకేమైనా పాత్రలు పెట్టుకోవచ్చు, మీకు ఏది వీలైతుంది. 17 లక్షలు చెప్తున్నారు. కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఎవరన్నా ఉంటే ఆ ఢిల్లీ దాకా పోయి తీసుకుంటామంటే కూడా మేము చేస్తాం. చూడండి, రూఫ్ లైటింగ్ కానీ రాత్రిపూట వెనక కూర్చున్నోళ్ళు ఒక రాజులాగా ఫీల్ అవుతారు. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఏ కార్లో రాని ఫీలు టయోటాలో వస్తుంది. ఈ వెనక కూడా ఎలక్ట్రానిక్ మోడ్ ఏసీ ప్యాడ్స్ కూడా చూసుకోండి. ఏసీ బ్లోయర్ కూడా వెనకాల ఇది కూడా. ఈ బ్లోయర్ టొయోటాలో స్టార్ట్ అయింది, టవేరాలో అన్నిట్లో అట్లనే వచ్చింది. చిన్న దాంట్లో హై క్వాలిటీ ఉంటాయి. ఏవైతే నిప్పల్స్ అంటారు కదా, నిప్పల్స్ ఏవైతే మనం ఎంకొత ఇవి ఛార్జింగ్ పోర్టలు టైప్ సి ఇచ్చిండు, ఐఫోన్కి ఇచ్చినట్టు USB 2 ఇస్తాడు అక్కడ. ఏవైతే మనం ఫ్యాన్ ఎక్కువ తక్కువ సైడ్ గిటాట్ అనుకుంటే హై క్వాలిటీ ఉంటాయి. మీరు ఎక్కడైనా ఆగి ఉంటే 2005 కారు కూడా చూడండి, అవే క్వాలిటీ ఉంటాయి. ఎంత ఎండకు పెట్టు నీడకు పెట్టు, దాని బ్రాండ్నెస్ అనేది దానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఒకసారి ఇంజన్ చూద్దాం. ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఇన్స్టాగ్రామ్, అది కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఈ నెలలో ఇంకా మంచి కార్లు ఇస్తాం. మేము నిన్నయాల కూడా టెరానా కొన్నాం, దానికోసం కూడా హుస్నాబాద్ నుంచి ఒక అన్న, తర్వాత నాయుడుపేట నుంచి అక్కడ నుంచి మన నెల్లూరు నుంచి బాపట్ల నుంచి సార్ కూడా ఫోన్ చేసి నారా సారు ఎవరికో ఒకరికి దాన్ని డన్ చేసి క్లోజ్ చేస్తామండి. బ్యానెట్ కూడా ఒరిజినల్, చేంజ్ అవ్వలేదు. బ్యానెట్ ఉండడం కొద్దిగా దుబ్బవారినట్టు ఉంది. ఇది కూడా హెచ్చరిక, దీన్ని ఎట్లా వాడుకోవాలనే స్టిక్కర్ కూడా షోరూమ్దే. రియేటర్ది కూడా మీకు చాలాసార్లు చెప్పినా చూపించినా కూడా దాని సైజ్ ఎంత ఉంటుందో. ఈ ఫీజ్ బాక్స్ అప్రాన్ లెగ్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. దగ్గరికి పోయి తీసుకోవాలి ఎప్పుడైనా. ఒక కారు తీసుకుంటే, లేదు పైసలు కడితే కూడా మేము తెప్పిస్తాం. 17 లక్షలు చెప్తున్నారు. లోన్ కూడా మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసి ఎక్కిస్తాం, అది కూడా మీకు ఆప్షన్ ఉంది. చూసుకోండి, అప్రాన్ లెగ్స్ కూడా ఇవి చాలా క్వాలిటీ ఉంటుంది. టయోటా అంటే కింద ఉండే శశి అంటే నేను మొన్న కరీంనగర్లో టయోటా షోరూమ్ పెట్టినప్పుడు కింద శశి కూడా క్లియర్గా క్వాలిటీగా చూపించిన మీకు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. ముందు మొత్తం పేమెంట్ కొట్టాల్సి వస్తుంది. 17 లక్షలు మీకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్ని రోజులు నడుపుకుంటామన్నా కూడా మీకు ఏదైనా యూనిఫామ్ సర్వీస్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, ఏదైనా టీమ్ లీడర్ అయినా కూడా నడుపుకోవచ్చు. కారు మీ పేరు మీద ఉండాలి, KYC. ఆల్ ఇండియా ఫాస్టాగ్ కూడా మీకు 3000కే సంవత్సరానికి ఇస్తున్నారు కాబట్టి మీకు దానికైనా ఎలిజిబుల్.